నా పేరు అన్నల్ దాస్ భాను, సిరిసిల్ల ఏం పట్ల. చేస్తుంటారు? నేను ఇక్కడ మేము పద్మశాలి మాకు సాంచలు వ్యాపారం చేస్తాం. నడుస్తుందా మంచిగానే బాగా బిజినెస్? నడుస్తుంది. ఇప్పుడు మన ఇందిరమ్మ చీరలొచ్చినాయి గదా! అవి గూడా నడుస్తున్నాయి బాగా. మీ దగ్గరనే మొత్తం. మొత్తం. అంటే సిరిసిల్ల నియోజకవర్గమే సిరిసిల్ల టౌనే గాకుండా సిరిసిల్ల చుట్టుపక్కల ప్రాంతాలలో గూడా ఈ హ్మ్. ఇందిరమ్మ చీరలు నడుస్తున్నాయి. ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటే ఏమంటారు? బానే ఉంది గదా! అతను హ్మ్. చెప్పిన 6 గ్యారంటీలో 4 గ్యారంటీలు పూర్తి చేసుకున్నాడు. హ్మ్. చెప్పని అభివృద్ధి కార్యక్రమాలు గూడా అన్ని హ్మ్. చేస్తూనే ఉన్నాడు. సన్నబియ్యం గూడా నడుస్తూనే ఉంది. మన రేషన్ కార్డులు గూడా ఇస్తూనే ఉన్నాడు. అలాగే మొన్నటికి మొన్న తెలంగాణ మోడల్ స్కూల్ అని జెప్పి హ్మ్. ఓపెన్ జేయడం జరిగింది హ్మ్. ఆరట్లలో. దాన్ని తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రారంభించాలని జెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. సో, ఇట్లా ఒక్కొక్క అభివృద్ధి కార్యక్రమం గూడా ప్రజలకు దగ్గరలో, ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమాలు జేస్తున్నారు. ఖచ్చితంగా హ్మ్. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో మంచి హ్మ్. అభిప్రాయమే ఉంది. కేసీఆర్ ప్రభుత్వం బావుందా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం బావుందా అంటే ఏమంటారు? ఆబ్వియస్‌గా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బాగుంది. అంటే ఏం ఎందుకంటే వాళ్ళు జేయలేదా? చెప్పినయి ఏం కేసీఆర్ ఏం జేయలేదు జేయలేదా? గదా! ఏం వాళ్ళు జేయలే? చెప్పినయి ఏం జేయలేదు గదా! హ్మ్. ఒకవేళ వాళ్ళు చెప్పినయి జేయలేదు. చెప్పనియన్నీ స్కామ్‌లే జేసిర్రు. హ్మ్. చెప్పనియి చేసిర్రు. కాళేశ్వరం అని అదని ఇదని చేసిర్రు. హ్మ్. కానీ అది ప్రతి దాంట్లో అన్ని కుంభకోణాలే అట్లా. అంటే కేటీఆర్ మొన్న వ్యాఖ్యలు చేసిండు. నేను మందు గావచ్చు, లిక్కర్ గావచ్చు, బిర్యానీ ప్యాకెట్లు ఏవి వంచలేదు. జెన్యూన్‌గా నేను గెలిచినా అని జెప్పేసి అన్నాడు. వాస్తవమా అది? అది పూర్తి అవాస్తవం. ఎందుకంటే మందు, మద్యం పంచకుండా ఏ రాజకీయ నాయకుడు గూడా ఎన్నికల్లోకి వెళ్ళడం లేదు ఈ మధ్య కాలంలో. సో, ఇక్కడ గూడా సిరిసిల్లలో ఆయన మందు, మద్యం విచ్చలవిడిగా పంచి అంటే మామూలుగా గాదు. హ్మ్. విచ్చలవిడిగా పంచిండు. సుమారు రూ. 100,00,00,000 ఖర్చు పెట్టి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ అనే వ్యక్తి ఇక్కడ గెలవడం జరిగింది. మరంత బాజాప్తా ఎట్లా చెప్పిండొచ్చాయన ఆయన పాలన? బాజాప్తా అంటే అతను 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి గూడా ఇదే ప్రకటనలు చేస్తా ఉన్నాడు. హ్మ్. సో, అప్పటి నుంచి గూడా ఇప్పటికి ఒక 20 సార్లు అదే ప్రకటన చేసిండు సిరిసిల్లకొచ్చి. హ్మ్. కానీ అప్పుడు ఎవరు ఇంతగనం పట్టించుకోలేదు. హ్మ్. కానీ ఈసారి మాత్రం బాగా వైరల్ అయింది. హ్మ్. ఎందుకంటే అతను చెప్పేదంతా అబద్ధం గదా! హ్మ్. ఇప్పుడు కేవలం మందు, మద్యం అనే కాదు. మందు, మద్యం విచ్చలవిడిగా పంచి దొంగతనంగా గెలిచిన వ్యక్తి కేటీఆర్. హ్మ్. దాంతో పాటు ప్రణీత్ రావు చేత ఫోన్ ట్యాపింగ్‌లు చేయించాడు. సిరిసిల్ల వేదికగా హ్మ్. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్‌లు చేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోన్‌లు ట్యాపులు చేసి గెలవడం జరిగింది దొడ్డిదారిన. అలాగే తన ఎన్నికల అఫిడవిట్‌లో తన కొడుకు ఆస్తులు దాచి గూడా గెలవడం జరిగింది. అట్లనే ఇక్కడ ఉన్నటువంటి కుల సంఘాలుంటాయి. అన్ని కుల సంఘాల చేత తనకు ఓట్లేయాలని జెప్పి ఒట్టు హ్మ్. పెట్టించుకొని ఓట్లేయించుకున్న నీచ చరిత్ర కేటీఆర్‌ది. హ్మ్. ఇప్పుడు అలాంటి వ్యక్తి ఇప్పుడొచ్చి నేను డబ్బు పంచలేదు, మద్యం పంచలేదు అని జెప్పి పచ్చి అబద్దాలాడుతున్నాడు. కేవలం డబ్బు, మద్యమే గాదు, అతను చేయాల్సిన ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పనులు జేసి గెలిచిన వ్యక్తి కేటీఆర్. హ్మ్. అన్ని జూటా మాటలు, అన్ని అబద్ధ మాటలు. ఆయన మాటలలో ఎలాంటి నిజం లేదు. అంటే నమ్మే పరిస్థితి లేరంటారా ప్రజలు? అస్సలు నమ్మే పరిస్థితిలో మీరు ఎవరిని అడిగినా చెప్తారు. హ్మ్. ఎవ్వరిని మరి అడిగినా 3 సార్లు ఎట్లా గెలిచిండొచ్చు? 3 సార్లు ఇట్లనే గెలిచిండు. డబ్బు ప్రవాహం. ఇప్పుడు ఆయన దొంగోట్ల ద్వారా గూడా గెలిచిండు. హ్మ్. సిరిసిల్లలో ఒక్కొక్క ఇంటి మీద అంటే కొన్ని ఏరియాలకు పోతే, కొన్ని హ్మ్. వార్డులలోకి పోతే హ్మ్. ఒక్కొక్క ఇంటి మీద 30 ఓట్లు, హ్మ్. 25 ఓట్లు, హ్మ్. 26 ఓట్లు. ఒక హ్మ్. ఇంటి మీద 20, 25, 30 ఓట్లు ఉంటాయా ఎక్కడనన్నా? హ్మ్. ఇదేమన్నా హైదరాబాదా? అపార్ట్‌మెంటా? ఒక హ్మ్. అపార్ట్‌మెంట్‌లో అంటే 100, 200 ఓట్లు ఉండొచ్చు. హ్మ్. ఇక్కడికేంలి కేవలం సిరిసిల్లలో ఇండిపెండెంట్ హౌస్‌లు మాత్రమే ఉంటాయి. హ్మ్. ఇక్కడ ఒక ఇంట్లో 6-10, హైదరాబాద్‌లో 12 30 ఓట్లుంటాయి. అయితే ఇక్కడికి సిరిసిల్లకి హ్మ్. ఏందంటే సోలాపూర్ నుంచి, భివండి నుంచి, ఇంకా ఇతర ప్రాంతాల నుంచి వలసలొస్తూ ఉంటారు హ్మ్. ఇక్కడికి. ఇప్పుడు బీహార్ నుంచి గూడా వస్తున్నారు. హ్మ్. వాళ్ళను చూసుకొని, వాళ్ళని అండగా చేసుకొని ఏం హ్మ్. జేసిండు, ఆ ఓట్లన్నీ సిరిసిల్లలో రాయించుకొని, ఈ ఓట్లను కేటీఆర్ ఏయించుకున్నాడు హ్మ్. బీఆర్ఎస్ పార్టీకి. హ్మ్. సో, ఇదే మొన్న జరిగినటువంటి సిరిసిల్ల మీటింగ్‌లో హ్మ్. బాహాటంగా, హ్మ్. బహిరంగంగా చెప్తున్నాడు హ్మ్. కేటీఆర్. మన హ్మ్. దొంగోట్లు ఎన్నున్నాయిరా భాయ్! పూర్ణచందర్, చక్రపాణి అని జెప్పి హ్మ్. పేర్లు చెప్పి మరి ఆయననే చెప్పుకున్నాడు. అంటే ఎవరు హ్మ్. గుర్తుపట్టరు అనుకుంటున్నాడు. హ్మ్. సో, నేనేమంటున్నా అంటే దొంగతనంగా, దొడ్డిదారిన, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా గెలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో అంటే అది కేవలం ఈ కల్వకుంట్ల తారక రామారావు అంత మాత్రమే. గట్టిగా చెప్తున్నారు. ఆయన దొంగతనం అంతా బయట హ్మ్. కనబడుతుంది గదా! ఇప్పుడు హ్మ్. సిరిసిల్లలో ఎవరిని అడిగినా చెప్తారు. హ్మ్. మందు పోయలేదు, మద్యం పంచలేదు దానంతా పచ్చి అబద్ధమేం లేదు. ఇప్పుడు హ్మ్. దొంగ ఓట్లనేది అది నా దగ్గర ఆధారాలు గూడా ఉన్నాయి. హ్మ్. అందుకే నేను చెప్తున్నా. హ్మ్. అట్లా ఎవరిని అడిగినా చెప్తారు. కొన్ని ఏరియాలున్నాయి. ఆ ఏరియాలోకి పోతే ఎవరిని అడిగినా చెప్తారు. హ్మ్. పలానా ఇంటి మీద ఇన్ని హ్మ్. ఓట్లున్నాయని చెప్పి. హ్మ్. అసలు నిజానికి పోతే ఆ ఇంట్లో 6 మందో, 10 మందో ఉంటారు. హ్మ్. అట్లా. అంటే ఇప్పుడు ప్రజలు ఏం నిర్ణయం తీసుకుంటారు? మరి ఇప్పుడొచ్చే ఎలక్షన్స్‌లో అయిపోయినట్టేనా? కేటీఆర్ పని? సిరిసిల్లలో కేటీఆర్ గెలిచే ప్రసక్తే లేదు. హ్మ్. అదే ఆయన కలలుగంటున్నాడు. హ్మ్. సోషల్ మీడియా హ్యాండిల్ల ద్వారా అబద్ధాలను ప్రచారం జేసి, ఒక నరేటివ్‌ని సెట్ జేసి, ప్రజలను అపోహలకు గురి జేసి, హ్మ్. దాన్నే నిజమని నమ్మించి, దాన్ని ఓట్ల ద్వారా మలుచుకుందామని జూస్తున్నాడు గానీ,
కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా ప్రజల్లో నాటుకుపోయింది. వారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు గావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు గావచ్చు, స్వయంగా ప్రజలు అనుభవిస్తున్నారు. మరి ఏం జేయట్లేదని జెప్పేసి వీళ్ళు మాట్లాడతారు. వాళ్ళట్లనే చెప్తారు. వాళ్ళు అట్లా చెప్పుకోవాలి గదా! హ్మ్. ప్రతిపక్షంలో ఉన్నారు గాబట్టి ఏదో ఒకటి చెప్పాలి. హ్మ్. ఇప్పుడు వాళ్ళు చేసిందేదో ప్రజలందరికీ తెలుసు. వస్తున్నాయి. వస్తున్నాయా? వస్తున్నాయి గదా! హ్మ్. ఇందిరమ్మ ఇల్లు మొన్న మరి చూపి నేను రాజీనామా చేస్తానని జెప్పేసి అంటున్నాడు. ఇగ అతని అమాయకత్వం అది. దానికి హ్మ్. మనం ఏం చెప్తాం? ప్రతి హ్మ్. ఒక్కరు చాలా మంది కట్టుకున్నారు. ఇప్పటికి హ్మ్. ఒక 2000 మా నియోజకవర్గంలోనే ఒక 2000 ఇండ్లు పూర్తయిపోయినాయి. ఇప్పుడు హ్మ్. మళ్ళీ వచ్చినాయి సెకండ్ విడత, రెండో హ్మ్. విడత. దాని ద్వారా కూడా కట్టుకోవడానికి అప్లై చేసుకున్నారు. హ్మ్. అది కూడా స్టార్ట్ కాబోతుంది. హ్మ్. సో, అతను చెప్పేదంతా అబద్ధం. ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇగ అట్లా మాట్లాడుతున్నాడంటే ఆయన అమాయకత్వమే. హ్మ్. ఖచ్చితంగా మళ్ళీ వచ్చే ఎన్నికలలో సిరిసిల్లలో భారీ మెజారిటీ తోటి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి గారు భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది. అయితదా? సాధ్యమైతదా? సాధ్యమవుతది. హ్మ్. ఎందుకంటే నేను సిరిసిల్ల వాస్తవ్యునిగా చెప్తున్నా. సిరిసిల్ల హ్మ్. వాడిగా. హ్మ్. కేటీఆర్ అనే వ్యక్తి ఇక్కడికి వారానికి 2 రోజులు ఉంటా. హ్మ్. నా చర్మం ఒలిచి మీకు చెప్పులు కుట్టిస్తా అని చెప్పడం జరిగింది. గత 23 ఎన్నికల్లో, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ అతను చెప్పిన మాటలు ఏది నిలబెట్టుకోకుండా కేవలం ఆయన పార్టీ కార్యక్రమాలు ఏదైతే ఉంటాయో, పార్టీ కార్యకర్తల సమావేశాలు అదోటి ఇదోటి చిన్న చిన్న వాళ్ళ పార్టీ కార్యక్రమాలకు మాత్రమే అటెండ్ అవుతాడు గానీ, ఇక్కడ హ్మ్. ప్రజల సమస్యలు ఏదున్నా ఇక్కడ హ్మ్. వర్షాలు అకాల వర్షాలు పడి ధాన్యం కొట్టుకుపోయినా, లేకపోతే ఇంకా ఎవరికన్నా ప్రజలకు సమస్యలొచ్చి హ్మ్. బాధపడుతున్నా, ఏ ఒక్కరి ఏ బాధ గూడా ప్రభుత్వం గూడా ధాన్యం కొనుగోలు పట్టించుకోవట్లేదంటారా మరి? లేదు. ధాన్యం కొనుగోలు అన్నీ జరిగిపోయినాయి. హ్మ్. ఇప్పటికీ దేశంలోనే హ్మ్. మొట్టమొదటి స్థానాన్ని దేశంలోనే దేశ చరిత్రలోనే మొదటిసారి 1,50,00,000 టన్నుల ధాన్యాన్ని కొన్న చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వానిదే. హ్మ్. సో, అట్లేం లేదు. ఇప్పుడు మీరు ఎక్కడికన్నా పోండి కల్లాలలో ఎక్కడ గూడా ధాన్యం లేదు. హ్మ్. కావాలంటే మీరు వెళ్లి చెక్ చేసుకోవచ్చు. హ్మ్. ఇప్పుడు మళ్ళా కొత్తగా చేస్తున్నారు. హ్మ్. సో, అట్లా ధాన్యం పూర్తిగా ఉన్నది. హ్మ్. అట్లాంటి అపోహలు మీరు వాట్సాప్‌లో గావచ్చు, సోషల్ మీడియాలో గావచ్చు, వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారు. అవన్నీ పచ్చి అబద్దాలు. హ్మ్. ఖచ్చితంగా సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి గారి గెలుపును ఎవ్వరు ఆపలేరు. అయిపోయిందా? కేటీఆర్ సబ్జెక్ట్ క్లోజ్ అయినట్టేనా ఈ ఎలక్షన్స్‌తోని? దాదాపు కేటీఆర్ చాప్టర్ క్లోజ్. హ్మ్. కేటీఆర్ చాప్టర్ క్లోజ్. ఇక్కడ కేకే మహేందర్ రెడ్డి గారి వర్గం గూడా చాలా బలంగా పనిచేస్తుంది. ఖచ్చితంగా మహేందర్ రెడ్డి గారికే అవకాశం ఉంది. హ్మ్. ఎట్లుంది మరి కవిత గూడా ఇక్కడ రావడం జరుగుతుంది. కవిత ప్రభావం ఏమైనా ఉండే అవకాశం ఉందా? కవిత ప్రభావం ఏముంటది? వాళ్ళకేదో వ్యక్తిగత శత్రుత్వం ఉండడం వల్ల కేటీఆర్ మీద ఆమె వచ్చి ఇక్కడ సిరిసిల్లలో మీటింగ్ పెట్టింది గానీ, సిరిసిల్లలో ఆమె ప్రభావం ఏముండదు. హ్మ్. అట్లా. డమ్మే అంటారా? డమ్మే గదా! హ్మ్. వాళ్ళకేదో అక్రమాస్తుల సంపాదనలో హ్మ్. వాటాలు తేల్చుకోవడంలో ఎక్కడనో పొరపచ్చాలొచ్చి ఉంటాయి. దాన్ని శత్రుత్వంగా వాళ్ళు చేసుకొని కేటీఆర్ మీద ఏదైనా పగ తీర్చుకోవాలన్న ఉద్దేశంతోటి ఇక్కడికొచ్చి ఆమె పెట్టింది. ఇక్కడ కవిత ప్రభావం ఏముంటది? అసలు వాళ్ళ హ్మ్. క్యాడరే లేదు. హ్మ్. వాళ్ళకి క్యాండిడేటే లేడు. హ్మ్. అట్లా. రేవంత్ రెడ్డి చేసిన దాంట్లో డెవలప్‌మెంట్స్‌లో మీకు బెస్ట్ అనిపించింది ఏముంది? రేవంత్ రెడ్డే ఇప్పటి వరకు ఆయన చెప్పింది ప్రతి ఒక్కటి చేస్తున్నాడు గదా! చెప్పిందే గాకుండా చెప్పనివి గూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు. హ్మ్. రైతు రుణమాఫీ జేసిండు. సన్న బియ్యం హ్మ్. వస్తున్నాయి. సన్న బియ్యం చెప్పలేదాయన. అట్లనే రేషన్ కార్డులు గూడా చాలా ఇప్పటివరకు 2,00,000కు పైగా రేషన్ కార్డులు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పియడం జరిగింది. అలాగే విద్యను ప్రజలందరికీ పేద మధ్య తరగతి ప్రజలందరికీ నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతోటి తెలంగాణ రాష్ట్రంలో ఆరుట్ల అనే గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనే ఇంటర్నేషనల్ స్కూల్‌ని గూడా ప్రారంభించడం జరిగింది. అట్లాంటి స్కూల్లు సిరిసిల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గంలో ఒక్కొక్క స్కూల్‌ని గూడా స్థాపించడానికి, ప్రారంభించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అది త్వరలోనే జరిగే అవకాశం ఉంది. సో, ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు గాబట్టి, ప్రజలు దాన్ని అనుభవిస్తున్నారు గాబట్టి, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి అధికారంలోకి వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. కేటీఆర్ గురించి ఒక్క వర్డ్‌లో చెప్పాలంటే ఏం చెప్తారు? కేటీఆర్ అనే వ్యక్తి పచ్చి అబద్ధాలు మాట్లాడే, బహిరంగంగా పచ్చి అబద్ధాలు మాట్లాడే ఒక దగాకోరు. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నిజాయితీపరుడు. నిజాయితీగా పాలన అందిస్తున్నాడు.